పిలవగానే జనం పరిగెత్తుకు రావడానికి చంద్రబాబేమీ గాంధీ మహాత్ముడు కాదంటూ మంగళవారం వ్యాఖ్యలు చేసి కలకలం రేపిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోని సిఎల్పి, టీడీఎల్పీ కార్యాలయాలకు వెళ్లారు. పాత కాంగ్రెస్ మిత్రులను కలిసి చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి, జేసీ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంపై ఇక్కడి కాంగ్రెస్ సరిగా ఫైట్ చేయలేకపోతుందని జేసీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలుపుకోవాల్సిందిగా తాము చెప్పారని జేసీ చెప్పారు. తాను చెప్పినట్లు అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలోకి కలిపి ఉంటే ఈ పాటికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదన్నారు. తాను చెప్పినట్లు వినకపోవడం వల్లే ఇప్పుడు అధికారం టీఆర్ఎస్ చేతిలో పెట్టేశారని జేసీ వ్యాఖ్యానించారు. మార్చి వరకు నోట్ల ఇబ్బందులు ఉంటాయని జేసీ చెప్పారు. అనంతరం మంత్రి ఈటెల రాజేందర్తో చిట్చాట్ చేశారు. రాష్ట్ర విభజనతో అనంతపురం, కర్నూలు జిల్లా ప్రజలను అడవుల పాలు చేశారని జేసీ వ్యాఖ్యానించారు. విభజన వల్ల నీటి విషయంలో కర్నూలు, అనంతపురం తీవ్రంగా నష్టపోయాయని వ్యాఖ్యానించారు. యోయో న్యూస్, అమరావతి.